ఇది రాత్రికి పడుకుంటప్పుడు కానీ లేదంటే పొద్దున లేవంగానే 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ ఒకటి వేసుకొని మళ్ళీ పడుకోండి. ఈ విధంగా 3లో ఒకటి 2లో ఒకటి వేసుకున్నట్టయితే మీకు ముడ్డి లాగడము, గుంజడము, మనకు నత్తలు బంకు ఉంటుంది, వాళ్ళకే వాసన వస్తుంది లెట్రిన్ పోయినప్పుడు. వారు కూడా దీన్ని 3-4లో ఒకటి కనుక వేసుకున్నట్టయితే ఆ ముడ్డి తిమ్మిరి వాతము, కూర్చుంటే మొత్తం కిందంతా తిమ్మిరి వస్తుంది, ఆ పిరుదులు అనేటివి బాగా తిమ్మిరెక్కిపోతాయి. ఆ సమస్య కూడా దీంతో తీరిపోతుంది. మరి ఈ విధంగా ముడి తిమ్మిరి వాతము, ముడ్డి లాగడము, ముడ్డి గుంజడము, లోపలనటువంటి ఇన్ఫెక్షన్లు మీకు లెట్రిన్ ఫ్రీ ఈ మాత్రల ద్వారా జరుగుతుంది. ఎవరికి వారు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మోకాల నొప్పులకు కానీ, కండరాల నొప్పులకు కానీ, ఇక్కడ నొప్పి రాని, ఇక్కడ నొప్పి రాని, ఇలా మజిల్స్ పెయిన్స్ రాని, ఈ మోకాల నొప్పులు రాని, ఈ జాయింట్స్ పెయిన్స్ రాని, మీకు నొప్పులు ఎక్కనే ఉండండి. ఇలా రాసుకుంటే రేపటి వరకు, ఈరోజు రాత్రి రాసుకుంటే తయారుసరికి మీకు కొంత ప్రూఫ్ రిజల్ట్ కనపడుతుంది. అంటే మీకే నమ్మకం కుదురుతుంది ఈ తైలం పైన. ఈ తైలం అంటే ఏంటిది అనుకుంటున్నారు? ఇది ఆముదము, మన వంట ఆముదము. మనము రోజు కొద్దిగా వేసుకున్నట్టయితే దీని ద్వారా కూడా మోషన్ ఫ్రీ అనేది, లెట్రిన్ ఫ్రీ అనేది అవుతుంది. ఇక్కడ ఇది 1 లీటర్ నూనె తీసుకుంటే ఈ గుజ్జు వీటిని మొత్తము గుజ్జుగా చేసి ఈ కాయలను మిక్సీకి వేస్తారా, దంచుతారా, అది మీ ఇష్టం. మొత్తం గుజ్జుగా చేసి 1/2 లీటర్ రసం పిండండి. 1/2 లీటరు ఒక చిన్న మూకుడు పెట్టి చిన్న మంట పైన ఈ రసాన్ని అందులో పోసేసి చిన్న మంట పైన మరిగించండి. సుమారు 1 గంట 2 గంటల లోపల మొత్తము నల్లగా అయిపోతుంది. ఏది? ఈ గుజ్జు అనేది, జిగట. ఇది మొత్తం అయిపోయినాక నూనె మిగులుతుంది. అంటే పొంగు రావడము, అలా మన చిన్న బుడగలు రావడం అంతా ఆగిపోతుంది. అప్పుడు నూనె మిగిలినట్టు మనకు నిర్ధారణ చేసుకుంటాము. తర్వాత దాన్ని దించుకొని చల్లారిన తర్వాత వడగట్టుకొని చిన్న సీసాలో భద్రపరచుకుని, చిన్న సీసాలలో ఒక 100 ml మోకాల నొప్పులకు ఉన్న వాళ్ళకి ఇస్తే 100 ml తోటి వాళ్ళకి నొప్పులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. 1 లీటర్ చేసుకుంటే 10 మందికి వస్తుంది ఇది. మరి ఒకవేళ గుర్రమూతి అంటే ఇక్కడ ఉంటుంది ఎవరికైనా, ఇక్కడ ఇంత వెడల్పుతోటి గడ్డ కట్టి వాళ్ళు లేవంగానే వాళ్ళు దేక్కుంటూ పోతారు. అంటే కాళ్ళు అనేవి ఇలా పనిచేయవు సరిగా. కాళ్ళు వాళ్ళు నడదామంటే కూడా ప్రాణం వెళ్ళిపోయినంత పని అవుతుంది. కాళ్ళు స్పష్టంగా పడదు, ప్రాణం వెళ్ళిపోయేంత నొప్పి వస్తుంటుంది. ఈ గుర్రమూతికి ఏం చేయాలంటే, ఇప్పుడు మనం తయారు చేసిన నూనె ఇలాంటి ఒక చిన్న పాత్ర తీసుకొని వేడి చేయండి. ఇందులో నూనె పోసుకొని కొద్దిగంత వేడి చేసి ఒక కాటన్ గుడ్డ తీసుకొని, లేదంటే దూది దొరుకుతుంది, ఆ దూది లోపల ఇట్లా ముంచి ఇక్కడ చురుకాయించాలట. ఆ దూది లోపల ముంచుకుంటూ ఇక్కడ చురుకాయించాలి. ఇట్లా ఒక వారం రోజులు చేసేసరికి ఇందులో ఉన్నటువంటి గుర్రం మూతి అంటే బిల్ల గట్టిగా ఒక చింతగింజలాగా ఉంటుంది, ఇందులో అది మనకు కరిగిపోతుంది.